నూతన జీవం యేసులో నూతన జీవం నూతన జీవం నూతన జీవం యేసులో 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 నూతన జీవం నూతన జీవం నూతన జీవం యేసులో నూతన జీవం నూతన జీవం నూతన జీవం యేసులో నూతన జీవం యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరెంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Greetings to you, dear precious people of God, in the name of our Lord and Savior Jesus Christ. దేవుని యందు ప్రశస్తమైనటువంటి ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. Hope you all are doing well with the mighty blessings and the grace of God. దేవుని యొక్క కృప ద్వారాను ఆశ్చర్యకరమైన ఆయన యొక్క శక్తి ద్వారాను మీరందరూ క్షేమముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. And we are so delighted to come to your homes and to your mobiles to reach you all with the word of God. దేవుని వాక్యముతో మీ గృహములను ఈ సాంకేతిక పరికరముల ద్వారా చేరుటకు సంతోషించుచున్నాము. Hope you all are listening to the word and following the word and getting the blessings from the word. దేవుని వాక్యమును విని దానిని అనుసరించుచు మీరు ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముతున్నాము. In the time of crisis in our life, మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులలో word of God is the only basement or the foundation to our life. మన జీవితానికి పునాది వంటిది దేవుని వాక్యము మాత్రమే. And word of God is only the thing which gives us comfort, encouragement and life even. మన జీవితము, మన యొక్క ప్రోత్సాహము, మన యొక్క గొప్పదైనటువంటి ఆశీర్వాదము దేవుని వాక్యము మాత్రమే. So let us not leave the word. గనుక వాక్యమును విడిచిపెట్టక Let us be clinging on to the word of God. దేవుని వాక్యమునకే అతుకుకొని పోయిన రీతిగా ఉందాం. May God help us to meditate his word and get great revelations from the word of God. ఆయన వాక్యమును ధ్యానించి దాని నుండి ఆయన యొక్క ప్రత్యక్షతలు తెలుసుకుందాం. And today we are going to meditate from the Gospel of John. యోహాను సువార్త నుండి కొన్ని ధ్యానములను మనము గమనిద్దాం. Gospel of John chapter 5 verse 16 to 30. 5వ అధ్యాయము 16వ వచనము నుండి 30వ వచనము వరకు ఉన్న వాక్య భాగములు యోహాను సువార్త. Gospel of John chapter 5 verse 16 to 30. 5వ అధ్యాయము 16వ వచనము నుండి 30 వరకు ఉన్నటువంటి వాక్య భాగములు మనము ధ్యానిస్తూ ఉన్నాము. This portion of Gospel of John chapter 5 is very familiar to us. యోహాను సువార్త 5వ అధ్యాయములో ఉన్నటువంటి వాక్య భాగములు చాలా మనకందరికీ తెలిసినటువంటివి. Many of us know those only first 7 verses of Gospel of John chapter 5. 5వ అధ్యాయములో ఉన్నటువంటి మొట్టమొదటి 7 వచనములు కూడా మనము చూసినట్లయితే we know there is a person who got healed from 38 years of paralysis. 38 సంవత్సరముల నుండి పక్షవాతముతో ఉన్నటువంటి వ్యక్తి శుద్ధి చేయబడుట చూచుచున్నాము. Once Jesus came to the city of Jerusalem. యెరూషలేము పట్టణమునకు యేసు వారు వచ్చినప్పుడు, And when he came, he visited the temple of Jerusalem. యెరూషలేము దేవాలయమును ఆయన దర్శించుచూ ఉండగా, And at the pool of Bethesda, he found a person who is laying there from 38 years paralyzed. బెతెస్దా అను కోనేరు దగ్గర 38 సంవత్సరముల నుండి
పక్షవాతముతో పడి ఉన్న వానిని కనుగొన్నారు. And we all know that miracle Jesus did there. Jesus healed that person, and that person taken his mat and he was walking by praising the name of God. ప్రభువు వారు అతనిని స్వస్థపరచుట, తన పరుపును ఎత్తుకొని వాడు నడిచి వెళ్ళుట అనేటువంటి అద్భుతమును మనం అక్కడ చూసుచూ ఉన్నాము. But after some time, the Sadducees and the Pharisees were questioning that person who got healed. Who healed you in this day? ఈ దినమున ఎవరు నిన్ను బాగు చేసి ఉన్నారు అని సద్దూకయ్యులు పరిసయ్యులు అడుగుట మనము చూచుచూ ఉన్నాము. But that person don't know the name of Jesus who healed him. కానీ ఆ వ్యక్తికి మాత్రము ఎవరు బాగు చేశారో ఆయన పేరు మాత్రము తెలియదు. But after some time he found Jesus again, and it came to know that is Jesus who healed him. కొంతకాలం అయిన తరువాత తనను బాగు చేసినటువంటి ప్రభువును కనుగొని మరలా చెప్తూ ఉన్నాడు. And later he came to Pharisees and reported that it is Jesus who healed me. తర్వాత పరిసయ్యుల దగ్గరకు వచ్చి నన్ను బాగు చేసినటువంటి వారు యేసు అని చెప్తూ ఉన్నాడు. Then after that we are seeing this portion of 16 to 30 verses. 16వ వచనము నుండి 30 వరకు ఉన్నటువంటి వచనములు తర్వాత సన్నివేశమును తెలియజేయు సంఘటనలు. So we all know about only the healing of Bethsaida pool. అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి స్వస్థతను గురించి మాత్రము తెలుసుకున్నాము. But there is more greater thing we should know after what happened after the Bethesda pool miracle. అక్కడ జరిగినటువంటి అద్భుతము తరువాత జరిగిన సంఘటనలు తెలుసుకొనుట కూడా చాలా ప్రాముఖ్యం. Pharisees and Sadducees who came to know that Jesus healed a person in the temple, ఆ దేవాలయములో దగ్గర ఉన్నటువంటి అతనిని యేసు వారు బాగు చేశారు అనేటువంటి విషయాన్ని పరిసయ్యులు సద్దూకయ్యులు తెలుసుకుని అనంతరము all the Pharisees were joined their hands with Sadducees, and they came to Jesus and asking questions to Jesus. పరిసయ్యులందరూ సద్దూకయ్యులతో కలిసి యేసును ప్రశ్నించడానికి వచ్చారు. They even thought to persecute Jesus. Who gave you authority to do this? They were asking like that. ఈ రీతిగా చేయడానికి నీకు అధికారం ఇచ్చిన వారు ఎవరు అని యేసు వారిని ఎదిరించుచూ ఉన్నారు. Jewish leaders gathered together and they were asking questions after questions and looking any sort of hint they can found to persecute Jesus. యేసును హింసించాలి అనేటువంటి దృక్పథముతో వారు ఎన్ని ప్రశ్నలైనను అడిగి ప్రభువును వేధించుచూ ఉన్నారు. So today also, after the miracles after miracles in our life and in this world, today world is in a dilemma and a question. ఈ దినములలో కూడా ప్రపంచం అనేకమైనటువంటి అద్భుతాలను అనుభవించుచూ ఉన్నప్పటికీ ఇంకనూ సందిగ్ధావస్థలో ఉన్నటువంటి ప్రజానీకము. While we all are going in this coronavirus COVID-19 situation, we are all in a question, where is the authority of Jesus? యేసు యొక్క అధికారం ఎక్కడ ఉన్నది, ఏమైపోయినది అని ఈ వ్యాధి వచ్చినటువంటి ఈ దినములలో ప్రజలందరి మనసులలో ఉన్నటువంటి విషయం. And some from other faith will question us that where is your Jesus who said that he will heal the sick, he will raise the dead? Where is he? Does he have authority? స్వస్థతలు చేసి చనిపోయిన వారిని సహితము లేపువాడు ఎక్కడ ఉన్నాడు మీ యేసు అని ఇతర మతస్థులు కూడా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. So in reply to all those questions, Jesus is answering these verses from 16 to 30. అటువంటి ప్రశ్నలన్నిటికీ జవాబుగా ఈ 16వ వచనం నుండి 30 వరకు ఉన్నటువంటి వచనాలలో యేసు వారు తెలియజేయు సంగతి. What is the authority of Jesus? యేసు యొక్క అధికారం ఎక్కడిది? And does Jesus have authority? అసలు యేసు వారికి అధికారము ఉన్నదా? And how did Jesus get that authority? ఏ విధముగా ఆయనకు ఆ అధికారం వచ్చి ఉన్నది? So let us see all these things what Jesus said about his authority. ఆయన యొక్క అధికారమును గురించి యేసు వారు చెప్పిన మాటలలోనే మనం గమనించగలము. So today's topic goes like this. కనుక ఈ నేటి అంశం ఈ రీతిగా ఉన్నది. Jesus Christ, the authoritative Son of God. యేసు క్రీస్తు అధికార పూర్వకముగా వచ్చిన దైవ కుమారుడు. Jesus Christ, the authoritative Son of God. దైవ కుమారుడు అనేటువంటి అధికారము కలిగిన యేసు క్రీస్తు. So from the title itself we can understand that where did Jesus get that authority?
ఈ అంశపు పీఠికను మనము గమనించినట్లయితే యేసు యొక్క అధికారం ఎక్కడ నుండి వచ్చినదో మనం గమనించగలుగుతున్నాం. He also said in Bible that my authority is not from below, but my authority is from heaven. నా అధికారము క్రింది నుండి వచ్చినది కాదు గాని పైనున్న పరలోకము నుండి వచ్చినదని ఆయనే చెప్పి ఉన్నారు. And let us read verse 17 of chapter 5 of John here. 5వ అధ్యాయము యోహాను సువార్త 17వ వచనము చదువుదాం. In his defense, Jesus said to them, యేసు వారు ఈ రీతిగా చెప్తూ ఉన్న మాటలు, my Father is always at his work to this very day. ఈ దినము వరకు కూడా పరలోకపు తండ్రి పనిలో ఉన్నాడు. And I am too working. నేనును ఈ క్రియలు చేయుచూ ఉన్నాను. For this reason they tried to kill him more and got more angry upon Jesus. ఆ మాటలకే వారు అధికమైనటువంటి క్రోధముతో ఆయనను చంపవలెనని యోచించుచున్నారు. So what is the authority of Jesus? గనుక యేసు యొక్క అధికారం ఎక్కడది? If we answer that question, ఆ ప్రశ్నకు మనము జవాబు చెప్తే the first point we are going to understand today is ఈ దినాన్న మనం అర్థం చేసుకునేటువంటి మొట్టమొదటి అంశం ఏమనగా, the Son of God who is authoritative and equal with Father. తండ్రితో సమానుడైనటువంటి అధికారము కలిగినటువంటి దైవ కుమారుడైన యేసు, The Son of God who is equally authoritative with Father. తండ్రితో సమానమైన అధికారము కలిగినటువంటి దైవ కుమారుడైన యేసు. So where did Jesus get that authority? గనుక ఎక్కడ నుండి పొంది ఉన్నారు ఆయన ఆ అధికారాన్ని? How much authority that Jesus have? ఆయనకు ఎంత అధికారం ఉన్నది? As much as authority that Father has, the same authority Jesus also have. తండ్రికి కలిగినటువంటి అధికారం అంతయు కూడా యేసు వారు కలిగి ఉన్నారు. That's why Jesus is telling very clearly in the 17th verse like this. 17వ వచనములో అందుచేతనే బహు స్పష్టంగా యేసు వారు చెప్తూ ఉన్నారు, My Father is doing all the works. నా తండ్రియే ఈ క్రియలన్నిటినీ చేయుచూ ఉన్నారు. To this very day, as Father is working, ఏ దినము వరకు కూడా తండ్రి పని చేయుచూ ఉన్న రీతిగా so I am also working along with him. ఆయనతో కలిసి నేను పని చేయుచూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. That means Jesus is telling this miracle is not only now by me happened, దాని అర్థం ఏమంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ అద్భుతము నా వలన ప్రస్తుతము జరిగినది కాదు. and this is not only the miracle that which I have done, నేను చేసినటువంటి అద్భుతములు ఇది ఒక్కటి మాత్రమే కాదు, but from the beginning when Father God is working, I am also at work with him. ప్రారంభము నుండి తండ్రి పని చేయుచూ ఉన్నాడు, ఆయనతో కలిసి నేను చేయుచూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. By telling these things, Jesus is tracing all the Jewish leaders to the foundation of this world. ఈ లోకము యొక్క పునాది వైపు ఈ పరిచయులను నడిపించుచూ ఉన్నారు యేసు వారు. My Father, when he began the work to lay the foundation of the earth, I am also working along with Father in that day also. దేవాది దేవుడు నా తండ్రి అయిన దేవాది దేవుడు జగత్తు పునాది వేసినప్పుడే ఆయనతో కలిసి నేను ఉన్నాను సృష్టిలో అని. And my God, Father, when he is creating all this universe and making humans and making all the animals, I am also at work along with him. సకల సృష్టిని దేవుడు చేయుచూ ఉండగా మానవులను కూడా సృష్టించినప్పుడు నేనును ఆయనతో కలిసి సృజించిన వాడను. So what is the authority of Jesus? కనుక యేసువారి యొక్క అధికారం ఏమిటి? Jesus' authority is not only to heal the man who is 38 years old, leprosy at the pool of Bethsaida. ఆ బెత్సైదా కోనేరు దగ్గర, బెతస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి 38 సంవత్సరముల రోగి అయిన పక్షవాయువును వాడిని బాగు చేయడం మాత్రమే కాదు, Jesus' authority is not only healing the person who is paralyzed at the pool of Bethesda, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క మాటలు వినుట మాత్రమే కాదు but కానీ Jesus' authority is above all the universe, as Father is also authoritative. తండ్రికి సృష్టి అంతటి మీద ఎట్టి అధికారము కలదో అదే అధికారము ఈయనయు కలిగి ఉండుట. Jesus is making it more clear in John chapter 3 verse 35. 3వ అధ్యాయము 35వ వచనములో యోహాను గారు ఇంకా విపులముగా చెబుతూ ఉన్నారు, The Father loves the Son
తండ్రి కుమారుని ప్రేమించుచూ ఉన్నాడు and placed everything in his hand. కుమారుని చేతిలో సమస్తమును అనుగ్రహించి ఉన్నాడు. That means Jesus is authoritative upon everything as he is working everything. ప్రతి దాని యందును కార్యసాధకముగా అధికారము కలిగి ఉన్నటువంటి క్రీస్తు. Today many people think that after birth of Jesus only Jesus did his works. ఆయన పుట్టుక అనంతరం మాత్రమే ఈ అద్భుతాలు చేశాడు యేసువారు అంటారు కొంతమంది. That's why many people like Jehovah Witness, they will come and say Father is not same with Son and Son is not same with Father. తండ్రితో కుమారుడు కుమారునితో తండ్రి సమానులు కారు అని అందుచేతనే యెహోవా సాక్షులు చెప్తూ ఉంటారు. But Jesus is telling, I am at work along with my Father and every authority is given unto me. కానీ యేసువారు చెప్తూ ఉన్నారు, తండ్రితో కలిసి ప్రారంభము నుండి నేను పనిచేస్తూ ఉన్నవాడను, సర్వాధికారం నాకు ఇవ్వబడినదని చెప్తూ ఉన్నారు. Let me say like this too. ఈ రీతిగా చెప్దాము చూడండి. We all know after the resurrection of Jesus యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము అనంతరము and at the time of ascension of Jesus, ఆయన ఆరోహణుడగుతున్నటువంటి తరుణములో Jesus said in Matthew Gospel 28 verse 18 like this. 28వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనములో ఈ రీతిగా చెప్తూ ఉన్నారు, All authority upon the earth and heaven is given unto me. భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. That means Jesus doesn't mean after resurrection only got the authority. పునరుత్థానుడైన అనంతరం మాత్రమే ఈ శక్తి ఉన్నదని కాదు. Jesus has that authority even before the world is coming to this existence. లోకము సృష్టింపబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే ఈ అధికారమును క్రీస్తు వారు కలిగి ఉన్నారు. He is the God who is having eternal authority in his eternal existence. ఆయన నిత్యత్వం యొక్క ఉనికిని కలిగి నిత్యత్వం యొక్క అధికారమును కలిగిన వాడే. That's why Jesus again says in John chapter 14 verse 10 like this. 14వ అధ్యాయము 10వ వచనము యోహాను సువార్తలో అందుచేతనే యేసువారు మరలా చెప్తూ ఉన్నారు. John chapter 14 verse 10. 14 10వ వచనము, Don't you believe that I am in the Father నేను తండ్రి యందు ఉన్నామని మీరు నమ్ముటలేదా? and Father is in me? తండ్రి నా యందు ఉన్నాడు అని మీరు నమ్ముటలేదా? And we have our own authority. I don't speak of my authority. నా అధికారమును గూర్చి నేను మాట్లాడుటలేదు, మా అధికారమును గూర్చి మాట్లాడుచున్నాను అని చెప్తూ ఉన్నాను. Father is in Son and Son is in Father. They have the same authority. తండ్రి కుమారుని యందు, కుమారుడు తండ్రి యందు కలిగి ఉండి అదే అధికారమును కలిగిన వారు. So Jesus is all authoritative person who can do anything in our life today. గనుక మన జీవితాలలో ఈ దినాలయందు ఏదైనాను చేయ శక్తి కలిగినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువు. He is not only the person who can heal a paralyzed man. పక్షవాతము గల వానిని బాగు చేయుట మాత్రమే కాదు, He is not only the person who can heal the blind and the lame. గుడ్డి వారిని కుంటి వారిని బాగు చేయుట మాత్రమే కాదు, He is not only the person who can teach a good things which is very wise. చాలా జ్ఞానయుక్తమైనటువంటి మంచి విషయములను బోధించువాడు మాత్రమే కాదు, But He is eternal, all powerful God who can do anything for you if you pray unto Him. ఆయనకు వేడుకొని వారికి సమస్తమును చేయ శక్తి కలిగినటువంటి సర్వాధికారి అయి ఉన్న యేసు. He is equal with Father in His authority. If you pray, He can get anything for your name. ఆయన అధికారమునందు తండ్రితో సమానుడై ఉండి నీవు అడిగినది సమస్తమును చేయగలిగిన శక్తి గలవాడు. So Jesus and the Father are same and they are equal. గనుక యేసు తండ్రి అనేటువంటి ఈ ఇద్దరు కూడా ఒక్కటే. As it is having no reference about Holy Spirit, I am not talking about Trinity here. ప్రస్తుతము పరిశుద్ధాత్మని గురించిన ప్రస్తావన లేదు గనుక త్రిత్వమును గురించి మనము మాట్లాడడం లేదు. కానీ But as a reference, I can say three persons: Father God, Son God, and Holy Spirit God. Three persons, but one in essence. కానీ గుర్తుగా మనము గమనించుకున్నట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుడు పని చేయుచూ ఉన్నాడు. From the beginning itself, they three are in work. ప్రారంభము నుండి కూడా ఈ ముగ్గురు పని చేయుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. And they three have the authority to bless us. మనలను ఆశీర్వదించుటకు ముగ్గురికి కూడా అధికారము కలిగి ఉన్నది. When I say three, it means three persons but one God. ముగ్గురు
వ్యక్తులుగా కనబడుతున్నప్పటికీ ఒకే ఒక్క దేవుడు. So Son of God has equal authority with Father. కనుక కుమారుడైనటువంటి యేసు తండ్రి అయినటువంటి దేవునితో సమానమైన అధికారం కలిగిన వాడు. And secondly, when we say what further is the authority of Jesus, రెండవదిగా మనం చూస్తే ఇంకా ఏమిటి ఆయన అధికారమునకు సూత్రము. John chapter 5 verse 26 reads like this. 5వ అధ్యాయము 26వ వచనములో ఈ రీతిగా ఉన్నది యోహాను సువార్తలో. For as the Father has life in himself, తండ్రికి జీవము కలిగి ఉన్న రీతిగానే so he has granted the Son to have the life and to give life himself to others. అదే జీవము క్రీస్తునకు ఇచ్చినటువంటి వాడై తండ్రి ఆ జీవము క్రీస్తు ద్వారా మనకు కలుగుచూ ఉన్నటువంటి జీవం. So Jesus is equal with Father in authority over all this universe. కనుక విశ్వమంతటి మీదను అధికారము కలిగి ఉన్నాడు తండ్రితో క్రీస్తు. And secondly, Jesus has authority to give us life. రెండవదిగా యేసు వారు మనకు జీవమునిచ్చేటువంటి అధికారమును కలిగి ఉన్నారు. The source of life is Jesus. జీవమునకు మూలము యేసునందే. The source of our existence is God. మనము ఉన్నాము అనేటువంటి మన ఉనికికి కారణము యేసే. This breath which we are breathing is breathed into our nostrils through our Son, Father and Holy Spirit God. మనము పీల్చుచున్నటువంటి ఈ ఊపిరి అనేటువంటిది అంతయు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మల శక్తియే. So this life is given through Jesus Christ. కనుక ఈ జీవం అనేటువంటిదే క్రీస్తు ద్వారానే ఇవ్వబడినది. Jesus has authority to give you life now. ఇప్పుడు కూడా నీకు జీవమునిచ్చుటయే ఆయనకున్నటువంటి అధికారం. I no need to say and explain, we all know how much crisis now people are facing. ఈ దినములలో ప్రజలు ఎదుర్కొనుతున్నటువంటి కష్ట కాలం ఎంతో మనకు తెలుసు దాని తీవ్రత. And we all know how people are running to hospitals, how people are wandering to safeguard their life. వైద్యశాలల తట్టు పరుగులు పెడుతున్నటువంటి ప్రజానీకాన్ని మనం చూస్తూ ఉన్నాము కదా. And all are in a dilemma, what will happen to my life, where I will protect my life. నా జీవితానికి ఏమైపోతుంది, ఎక్కడ దీనిని కాపాడుకోవాలి అనేటువంటి తపనలోనే ఉన్న ప్రజానీకము కదా. But dear friends, today Jesus is telling, I am the source of life and I have authority to give you life. కానీ ప్రియులారా యేసు వారు చెప్తూ ఉన్నారు, ఆ జీవమునకు కారణమునేనే మీకు అందరికీ ఆ జీవమునిచ్చుటకు నాకు అధికారము కలదని చెప్తూ ఉన్నారు. How does Jesus give us life? మనకు ఏ రీతిగా జీవాన్ని ఇస్తాడు ఆయన? Let us see some of the verses in this explanation of Jesus to Jewish leaders. ఆ యూదుల అధికారులకు యేసు వారు బోధించుచున్న విధముగా ఉన్నటువంటి ఈ భాగంలో ఉన్న వాక్యాలు చూద్దాం. Verse 24. 24వ వచనము. Very truly I tell you, నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను, whoever hears my word and believes in him who sent me has eternal life. నా మాటలు నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలిగిన వాడై ఉన్నాడు. And very truly I tell you, a time is coming and has come when the dead will hear the voice of the Son and raise with the life. ఒక కాలము వచ్చుచూ ఉన్నది, మృతులైనటువంటి వారు లేచి దేవుని స్వరమును విను కాలము వచ్చుచూ ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నారు. So Jesus is telling two things here. ఇక్కడ రెండు విషయాలు యేసు వారు చెప్తూ ఉన్నారు. Two types of lives. రెండు రకాలైనటువంటి జీవములు. At present, if you want to live, ఇప్పుడు బ్రతకాలి అంటే ప్రస్తుత కాలమందు you should obey Jesus and come to him and believe in him. ఆయనకు విధేయులై ఆయన వాక్యమును విని ఆయన దగ్గరకు రావాలి మీరు. And secondly, if this life want to continue and reach the eternal life into the eternal existence, రెండవదిగా ఈ జీవితము కొనసాగింపుగా ముందుకు వెళ్ళి నిత్య జీవము కావాలనంటే you must believe in Jesus so that at the end your life will be saved. అంతమందు నీ జీవితము కాపాడబడగలుగుటకు నీవు యేసునందు విశ్వసించాలి. Many of us are worrying about present life. చాలా మంది ప్రస్తుత కాలమును గురించే బాధపడుతూ ఉన్నాం. Many of us are worrying and taking medicines and protecting the present life. వైద్య సదుపాయముల ద్వారా మన జీవాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నములో ఉన్నాము. Yes, it is needed. అవును, నిజమే, కావాలి. But more priority we have to give for our future life. కానీ భవిష్యత్ జీవితము నిమిత్తమై మనము చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. We don't know when we will die. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు.
లేదు. But as a Christian, the true believer of Jesus, we can say, even if I die, I will live further in eternity. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్న వారముగా చనిపోయినప్పటికీ నిత్యత్వములో క్రీస్తుతో కూడా ఉంటాము అనేటువంటి నమ్మకము కలగాలి. Because we have Jesus, the giver of eternal life. ఎందుకనగా నిత్య జీవమును మనకు అనుగ్రహించు యేసు ఉన్న కారణము. So Jesus is answering to the Jewish leaders. ఈ యూద అధికారులతో యేసు వారు చెబుతున్నటువంటి జవాబులు. From where you got authority? అక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ అధికారము? Who gave you authority? ఎవరిచ్చారు నీకు ఈ అధికారము? What is your authority? ఈ అధికారం ఏమిటి? Why you healed a person on Sabbath? ప్రత్యేకముగా సబాతు దినమున ఎందుకు నీవు స్వస్థతలు చేశావు? Jesus is telling in reply to them, I have all the authority. సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నదని వారికి జవాబు చెప్తూ ఉన్నాడు యేసు వారు. No one need to give me authority. I am equal with Father in having the authority. తండ్రితో సమానుడును గనుక నాకు ఎవరునో ఇవ్వనక్కరలేదు. తండ్రికి ఉన్న అధికారము నాకు ఉన్నటువంటి అధికారం. I have authority to heal the people. ప్రజలను స్వస్థపరచుటకు నాకు అధికారము కలదు. I have authority to sustain the people. ప్రజలను బ్రతికించుటకు నాకు అధికారము కలదు. I have authority to give life to the people. ప్రజలకు జీవమునిచ్చుటకే నాకు అధికారము కలిగి ఉన్నది. So today if you believe and hear the word of God, కనుక ఈ దినమున నీవు నమ్మినట్లయితే యేసునందు, if you believe in God the Son and receive him as your savior in your life, తండ్రిని కుమారుని యందు నీవు విశ్వాసముంచి నమ్మిన ఎడల నీకు నిత్య జీవము కలుగుతుంది. the Holy Spirit God will walk in your life and get that eternal spirit or eternal life to impart it into your life. పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియ చేయడం ద్వారా ఆ నిత్య జీవ ఫలితమును నీలో ఫలింప చేయగలడు. Let us see thirdly what is the authority of Jesus. మూడవ అంశముగా ఏమిటి క్రీస్తు వారి యొక్క అధికారం అనేటువంటి సంగతి చూద్దాం. The third authority of Jesus is, మూడవదిగా ఉన్నటువంటి అధికార కారణం ఏమంటే verse 22 John chapter 5. 5వ అధ్యాయము యోహాను సువార్త 22వ వచనములో చూడగలము. Moreover the Father judges no one, ఎవరిని తండ్రి తీర్పు తీర్చడు కానీ but has entrusted all the judgment to the Son. తీర్పంతటిని కూడా కుమారునికి అనుగ్రహించి ఉన్నారు. The same references or the same meaning we can see in 27th verse and in 30th verse too. 27వ వచనములోను 30వ వచనములోను కూడా అదే భావముతో ఉన్న వాక్యాలు మనము చూడగలం. Jesus is telling, I am having the authority to judge you. మిమ్ములను తీర్పు తీర్చుటకు కూడా నాకు అధికారం కలదు అంటున్నారు ఆయన. These Jewish leaders are foolish. They were judging Jesus there. అక్కడ బుద్ధిహీనముగా యేసు వారిని తీర్పు తీర్చుటకు వచ్చి ఉన్నారు ఈ యొక్క యూద నాయకులు. But Jesus is replying to them, you are not judge. I am the supreme judge. తీర్పరులు మీరు కాదు, నేను సర్వాధికారము కలిగిన న్యాయాధిపతిని యేసు చెబుతూ ఉన్నారు. Even God the Father has given me to judge all of you and all this world. మిమ్ములను లోకమంతటికి కూడా తీర్పు తీర్చుటకు తండ్రి నాకు అధికారం ఇచ్చి ఉన్నారు అంటున్నాడు. If you don't seek me and if you don't hear me, believe in me, you will fall in the day of judgment. నన్ను వెదకి నా శ్వాసముంచని ఎడల తీర్పు దినమున మీరు తీర్పుకు లోనవుదురు. And who can save you on the day of judgment? ఆ తీర్పు దినమున మిమ్ములను రక్షింపగలవాడెవడు? So now itself receive the life I am giving to you. గనుక ఈ దినముననే నేడే నేనిచ్చు ఈ యొక్క జీవమును మీరు అంగీకరించండి. Dear friends who is listening God's word, దేవుని వాక్యము వినుచున్న ప్రియ స్నేహితుడా, there is a day of judgment for every humans. ప్రతి మానవునికి కూడా తీర్పు దినము ఒకటి ఉన్నది. Today we may be judging many people, అనేకులకు తీర్పు తీరుస్తున్నామేమో మనము, but God is the supreme judge who is going to judge us. కానీ మనకు తీర్పు తీర్చేటువంటి ప్రధాన న్యాయాధిపతి యేసు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. If you don't want to fall short on the day of judgment, తీర్పు దినమున నీవు తక్కువగా కాకుండా ఉండాలి అంటే today let us come to the authority of Jesus who can give us life. నేడే జీవమునివ్వగలిగిన క్రీస్తు అధికారమునకు నీవు రా. So let us all submit to the authority of Jesus today. గనుక మనం అందరమును క్రీస్తు అధికారమునకు లోబడదాం. He heals you.
ఆయనే నిన్ను స్వస్థపరచును. He does miracles. ఆయన అద్భుతాలు చేయువాడు. He does great works from the beginning to till now and even in the future. ప్రారంభం నుండి నేటి వరకు భవిష్యత్తులో కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు. And he has authority to judge, give life and do anything. తీర్పు తీర్చి నీకు జీవమునిచ్చి ఏదైనాను చేయుటకు సమర్థుడైన దేవుడు. So let us obey to the authority of Jesus. క్రీస్తు యొక్క అధికారమునకు లోబడదాం. Let's pray. ప్రార్థించుకుందాం. Father, we thank you for this precious word you have spoken to us. మీరు మాతో మాట్లాడిన ప్రశస్తమైన ఈ మాటల కొరకు నీకు వందనములు తండ్రి. God, today in the authoritative name of Jesus, we are praying those who are sick be healed in Jesus' name. యేసు అధికారము కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము. అనారోగ్యముగా ఉన్నవారు స్వస్థపరచబడుదురు గాక. The Jesus name be sent to them and the power of Holy Ghost be imparted into their life and bring them to the salvation of Jesus. యేసు ద్వారా పరిశుద్ధాత్మ శుద్ధీకరణ చేయు కార్యమును పంపించి వారికి రక్షణనిచ్చుగాక. Those who all are perishing may understand the authority of Jesus and submit their lives unto him. నశించుచున్న వారందరూ కూడా యేసు వాక్యములు విని ఆయనకు విధేయులగుదురుగాక. Father, thank you for helping us to understand the authority and submitting ourselves to you. మీ అధికారములకు అర్థము చేసుకొని దానికి లోబడుటకు ఇచ్చిన సమయము కొరకు వందనములు. We ask this prayer in Jesus' name. ఈ ప్రార్థనను యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India.